జిల్లా బుట్టాయిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో కూటమి నాయకులు 9 ఏళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే రైతులకు పెట్టుబడి సాయం అందించడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గతంలో నిధుల కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, కానీ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎలాంటి మధ్యవర్తులు ప్రమేయం లేకుండా నేరుగా రైతుల ఖాతాలోకి నిధులు జమ కావడం సంతోషకరమన్నారు. పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అహర్నిశలు శ్రమిస్తూ రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని, రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి కార్యకర్తలమంతా ఎమ్మెల్యేకు అండగా ఉంటామని శ్రీనివాస్ స్పష్టం చేశారు. మన ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఇక్కడ విచ్చేసిన రైతులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో బిందు సేద్యానికి ప్రతి ఒక్క రైతు కూడా సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కునేవాడు. ఇప్పుడు 90% సబ్సిడీతో, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రైతులకు 100% రాయితీతో బిందు సేద్యం ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి, వాటికి పూర్తి సబ్సిడీ ఎత్తేసారు. ఆయిల్ ఫామ్ కానివ్వండి, కొబ్బరి కానివ్వండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి దానికి రాయితీ ఇస్తుంది. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యం కూడా గత ప్రభుత్వంలో పాస్బుక్ల మీద, సర్వేరాల మీద అప్పుడు ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టేవారు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి ఫోటోలు కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని తీసేసి పాస్బుక్ల మీద రాజముద్రతో మళ్ళీ రీసర్వ్ అయిన భూములన్నింటికి కూడా కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చి రాజముద్రతో ఎవరి ఫోటోలు లేకుండా మన రైతు సంపాదించుకున్న ఆస్తి కాబట్టి రాజముద్రతో పాస్బుక్లు ఇచ్చారు. దాని మీద కొత్తగా క్యూఆర్ కోడ్ అనేది యాడ్ చేశారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ప్రతి రైతు కూడా స్కాన్ చేస్తే ఆ పాస్ పుస్తకం ఎవరి పేరు మీద ఉంది, ఎవరి ఆధార్ కార్డు ఉంది అనేది మనకి తెలుస్తుంది. దీనివల్ల ఎక్కడా కూడా రైతుని మోసం చేయడానికి లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. గత ప్రభుత్వంలో చేసినటువంటి రీసెంట్లో చేసినటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఇప్పుడు చంద్రబాబు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి తిరిగి దాన్ని మారుస్తున్నారు. అంతేకాదు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం డిఏపి కానివ్వండి, యూరియా కానివ్వండి, మనకి ఇచ్చే ఎరువులకి చాలా ఎక్కువ రాయితీలు ఇస్తుంది. అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వమే ఆ రాయితీలు ఇచ్చి మన రైతులకి ఆదుకుంటుంది కాబట్టి. అది అంతేకాకుండా కృత్రిమ వ్యవసాయాన్ని పూర్తిగా గత ప్రభుత్వంలో నీరు గార్చే ప్రయత్నం చేశారు. ఎవరికి కృత్రిమ వ్యవసాయం గురించి అవగాహన లేకుండా, ఎవరికి ఆ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వకుండా ఆపేశారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరూ కూడా జీతాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వ్యవస్థను ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి అనుభవం కలిగిన రైతు ప్రభుత్వం అనేటువంటి కూటమి ప్రభుత్వాన్ని మనందరం కూడా రుణపడి ఉండాలి. అంతేకాకుండా అన్నదాత సుఖీభావతో రైతులందరూ కూడా బాగుండాలని చెప్పి 20,000 రూపాయలు ఈరోజు మనకి ప్రతి నేరుగా ఎవరికీ మధ్యలో కమిషన్ లేకుండా నేరుగా రైతు అకౌంట్కి ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే